అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గువ్వెల బాలరాజుకు వ్యతిరేకంగా నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన గువ్వెల బాలరాజు వెంట వెళ్లే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని, ఇక్కడికి కొత్త ఇన్ఛార్జిగా ఎవరు వచ్చినా అందరం కలిసికట్టుగా సహకరిస్తామని వారంతా అన్నారు. కార్యకర్తలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దని, మన నాయకుడు కేసీఆర్, మన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో గులాబీ జెండాలు ఎగరేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి పరిపాలన చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఒకటే విషయం అంటే భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే ఆలోచనతో మనమంతా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సపోర్టింగ్ గా ఉన్నాం. అన్న రేవంత్ రెడ్డి ఒకటే చెప్పండి, నేను అబద్ధం చెప్పాను పోయి, నాకు అబద్ధం అలవాట్లేదు, కానీ నిజం కూడా చెప్పండి. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మూలకు పడేసి బీఆర్ఎస్ మీద అపనింద చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ప్రజల నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈరోజు బాలరాజు గారి మీద ఎవరికి పార్టీలో గ్రూపులు లేవు. నియోజకవర్గంలో అందరం కూడా అతని నాయకత్వాన్ని అంగీకరించడం, అతనే మరి ఎందుకు వద్దాం ఎన్నో అది ఆయన మనసుకే తెలవాలి. ఆయన మరి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీని అంటి పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నియోజకవర్గానికి చెందిన అందరూ పార్టీకే ఉంటాం. మేము పార్టీ కార్యక్రమాలకి కానీ పార్టీ విధానాలు కానీ నచ్చి మేము పార్టీలో ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని మనం అందరం వాలంటరీగా ఈరోజు ఎవరికి ఫోన్లు చేయలేదు. అయినా కూడా చాలా మంది తెలుసుకొని వచ్చిండు, యువకుల ద్వారా తెలుసుకొని ఈరోజు 100 మంది సిద్ధమైంది. పార్టీకి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంది. మళ్ళీ ఈ గడ్డ పైన గులాబీ జెండా ఎగిరేసే వరకు అందరూ కోరగట్టుగా పనిచేస్తూ ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీ లో 8 మండలాలలో ఎవరికి ఏ ప్రాబ్లం, ఎక్కడ సమస్యలు వస్తే అక్కడ అందరం వాలిపోయే విధంగా కంగనం కట్టుకొని ఉండాలని మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే కాకుండా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎప్పుడైతే టైం ఇస్తారో టైం ఇచ్చిన మరుక్షణం ఇంకా భారీ ఎత్తున మీటింగ్ పెట్టుకొని దగ్గర 5,000 మందితోటి మీటింగ్ పెట్టుకొని సక్సెస్ చేసి అందరూ కంగనం కట్టుకొని పనిచేయాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. చారి, అచ్చంపేటలో గువ్వెల బాలరాజుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. మనం తాజాగా చూసాము, గువ్వెల బాలరాజు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, శ్రేణులంతా కలిసి గువ్వెల బాలరాజుకు వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చాలా మంది కూడా దాదాపుగా అన్ని మండలాల నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా హాజరై తమ అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా కానీ మేము పార్టీని వీడే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో నాయకుడు మారొచ్చు, కానీ మాకు ఏ నాయకుడు ఇన్ఛార్జ్ తర్వాత ఇచ్చినా సరే మేము పార్టీ కోసం కష్టపడతాం, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి కూడా వాళ్ళు ముక్త కంఠంతో తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మేము బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నాం, గతంలో కూడా బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిని గ్రామాల్లోకి అభివృద్ధి చేసి చూపించాం. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మేము గతంలో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున కూడా మేము పోరాటాలు పార్టీ కొరకు, అభివృద్ధి కోసం, పార్టీ గెలుపు కోసం కృషి చేశాం. అయితే పార్టీ ఆయన గెలుపు కోసం కూడా మేము ఎంతో కష్టపడ్డాం, కానీ మాకు చెప్పా పెట్టకుండానే పార్టీని విడిచి వెళ్తున్నాడని చెప్పేసి ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే స్వాగతిస్తాం, కానీ లేని పక్షంలో ఆయన చెప్పిన పార్టీ కల్లా ఆయన వెంట వెళ్లే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మేము ఆయన కోసం, పార్టీ కోసం గ్రామాల్లో ఎన్నో తగవులు పెట్టుకున్నాం, తర్వాత మేము గిర్రగీసుకొని న్యాయంగా పోరాడాం. ఇప్పుడు మాకు చెప్పా పెట్టకుండా ఆయన సొంత నిర్ణయం తీసుకుంటే మేము ఎట్లా వెళ్తామని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా
అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. ఇప్పుడు కేవలం మేము అంటే చిన్న సమావేశం మాత్రమే ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో పెద్ద సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. అందరికీ సమాచారం ఇస్తాం. Right. ప్రతి ఒక్కరు కూడా పార్టీని విడిచి వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టంగా లేరు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో వాళ్ళు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడమే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అచ్చంపేటలో గులాబీ జెండాలు ఎగరవేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత. థ్యాంక్ యూ శేఖరాచారి.